Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree first year, first sem. కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. ఈ పాఠంలో మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 5లో శ్లోక భావ ఉంటాయి. 5 మార్క్స్. మనకు 7 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం ఈ శ్లోకాలకు మనం కవి పరిచయం భావం రాయాలి. ఒక శ్లోకం ఇస్తారు, కవి పరిచయం భావం రాయాలి. పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 8లో నిబంధ ప్రశ్న ఎస్సే ఉంటుంది, 15 మార్క్స్. మనకు 2 లెసన్స్ ఉంటాయి. ధర్మబద్ధో దోవారికః ఒకటి, కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. ఈ 2 లెసన్స్లో క్వశ్చన్ నెంబర్ 8లో ఇస్తారు. మనకు ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనే పాఠ్యభాగం విష్ణు శర్మచే రచించబడిన పంచతంత్రం యందలి మిత్ర లబ్ధ ప్రణాశము నుండి స్వీకరించబడింది. పంచతంత్రమును పండితులు ఉపదేశ గ్రంథం అని కూడా అంటారు. మరి పంచతంత్రం యందలి మనకు 5 భాగములు కలవు. మిత్ర లాభం, మిత్ర భేదం, కాకోలికీయం, లబ్ధ ప్రణాశం మరియు అపరీక్షిత కారకం అని 5 భాగాలు ఉంటాయి. మనకి కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అన్న పాఠం లబ్ధ ప్రణాశ, పంచతంత్రంలోని లబ్ధ ప్రణాశ నుండి స్వీకరించబడింది. మరి ప్రస్తుత పాఠం, ఈ పాఠంలో కోతి మరియు మొసలి యొక్క కథ వివరించబడింది. ప్రస్తుత కథ, ఒక సముద్ర తీరమందలి ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంటుంది. ఆ నేరేడు చెట్టు పైన ఎప్పుడు తీయనైన పండ్లతో ఆ చెట్టు మొత్తం నిండి ఉంటుంది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుంది. ఆ కోతి పేరు రక్తాముకుడు. రోజు సముద్రం మధ్యలో నివసించే ఒక మొసలి ఆ చెట్టు ఉన్న తీరమునకు వస్తుంది. ఒకరోజు మరి సముద్రం మధ్యలో నివసించే ఒక మొసలి, ఆ మొసలి పేరు కరాలముకుడు అనే మొసలి సముద్రము తీరమునకు ఆ చెట్టు కిందకి వస్తుంది. అప్పుడు రక్తముకుడు, మిత్రమా, ఈరోజు తమరు నా నివాసానికి వచ్చారు కనుక మీరు నాకు అతిథితో సమానము, మరి నేరేడు పండ్లను స్వీకరించండి అని అమృతమలమైన తీయని నేరేడు పండ్లను ఆ మొసలికి కోతి పై నుండి వేస్తుంది. వైశ్వదేవం యొక్క అనే యజ్ఞము ముగిసే సమయానికి గృహమునకు వచ్చిన అతిథి, బంధువైనా శత్రువైనా మూర్ఖుడైనా పండితుడైనా మరి ఎవరైనా సరే వాళ్ళకి మనము అతిథి మర్యాద చేయాలి. అలా చేస్తే ఆ అతిథి గృహస్థునికి స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు అని పండితులు చెప్పారు కదా అని ఆ యొక్క కోతి నేరేడు పండ్లను ఆ మొసలికి పైనుండి కిందికి వేస్తుంది. మరి వానరము, ఆ యొక్క కోతి మొసలి మధ్య స్నేహము. కరాలముకుడు కూడా వాటిని స్వీకరించి ఆ రక్తాముకుడితో స్నేహం చేస్తాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. రోజు ఆ ముసలి చెట్టు కిందికి రావడం, మరి ఈ రక్తాముకుడు పండ్లను వేయడము, రోజు తినడం, ఈ విధంగా కాలం గడుపుతూ ఉంటారు. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. మరి కరాలముకుడు కొన్ని పండ్లు తిని కొన్నింటి మిగిలినవి తీసుకొని తన భార్యకి ఇస్తూ ఉంటాడు. భార్య కూడా తింటుంది. ఒకరోజు తన భార్య మొసలితో, మరి అమృతం వలె ఉన్న ఈ పళ్ళములు ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు, నీకు ఎవరిస్తున్నారని అడుగుతుంది. అప్పుడు కరాలముకుడు, పోయి నాకు సముద్ర తీరంలో ఒక కోతి మిత్రుడుగా ఉన్నాడు, మరి అతని పేరు రక్తాముకుడు, అతడు ప్రతిరోజు నాకు స్నేహభావంతో ఈ పనులను ఇస్తున్నాడు అని చెప్తాడు. అంతటినే ఆ ముసలి భార్య, ఆహా, ఈ ఫలములే ఇంత మధురంగా ఉంటే మరి ఇటువంటి ఫలములు ప్రతిరోజు తిన్న కోతి గుండెకాయ ఎంత మధురంగా ఉంటుందో కదా అని చెప్పేసి, నాకు ఆ కోతి గుండెకాయ కావాలని చెప్పేసి, నా మీద ప్రేమ ఉంటే ఆ కోతి గుండెకాయ తెచ్చి నాకు బహుమానంగా ఇవ్వమని తన భర్తను కోరుతుంది. దానిని తిని నేను ఎల్లప్పుడూ నిత్య యవనంతో ఉండి నీకు సుఖాన్ని కలిగిస్తాను అంటుంది. అంతటా కరాలముకుడు, పోయి నువ్వు అలా పలుకుట సరైనది కాదు, నాకు అతడు సోదరునితో సమానుడు, అంతేకాక ఫలదాత కూడా, మరి అతను చంపడం మంచిది కాదు, నువ్వే ఈ కోరిక విరమించుకో అని చెప్తాడు. ఈ లోకమునందలి తల్లి వలన ఒక సోదరుడు జన్మిస్తాడు, మరియు వాక్కు వలన మరొక సోదరుడు జన్మిస్తాడు. వాక్కు వలన జన్మించిన సోదరుడు రక్త సంబంధం కలిగిన సోదరుని కంటే గొప్పవాడని పండితులు చెప్పారు కదా, కాబట్టి ఈ యొక్క కోరిక విరమించుకో అని చెప్తుంది. అప్పుడు ఆ మాటలకు కోపించి మొసలి యొక్క భార్య, పోయి నీవెప్పుడు నా మాటకు ఎదురు కాదనలేదు, మరి అది కోతి జాతి, మన మొసలి జాతి కదా, మరి మనకు స్నేహం ఎందుకు, అందువల్ల నాకు ఆ గుండెకాయను తెచ్చి ఇవ్వమని చెప్పేసి అంటుంది. ఏకం ప్రసూయతే మాత, ద్వితీయం చ వాక్ ప్రసూయతే. మరి కరాలముకుని యొక్క విశ్వాసఘాత ప్రయత్నం. ఆ భార్య మాటలు విన్నాక ఆ కరాలముకుడు కూడా తన యొక్క
మనసు మార్చుకొని కోతిని చంపుదామని ప్రయత్నం చేస్తుంటాడు. అంతటా కరాలముకుడు చేసేదేమీ లేక కోతిని చంపు ఉపాయంలో ఆలోచించి విచారంతో కోతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అది గమనించిన రక్తముకుడు, మిత్రమా, ఈరోజు ఆలస్యంగా వచ్చావు, మరి విచారంగా కనిపిస్తున్నావు, కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు సమాధానంగా కరాలముకుడు, మిత్రమా, ఈరోజు మీ వదిన నన్ను చాలా నిష్ఠూరంగా మాటలతో తిట్టింది. ఓ కృతజ్ఞుడా, మరి నీకు ప్రతిరోజు ఆహారం ఇచ్చే ఫలదాతను నిర్లక్ష్యం చేయుచున్నావు. అతన్ని తిరిగి నీవు ప్రత్యుపకారం చేయటం లేదు. మరి కనీసం మన ఇంటికి కూడా ఆహ్వానించడం లేదు, నాకు చూపించడం లేదు. అందువల్ల నీకు ప్రాయశ్చిత్తము లేదని కోపంతో పలికింది. ఆ గొడవ కారణంగా ఈరోజు ఇచ్చటకు రావటం ఆలస్యమైంది. అందువలన నీవు మా ఇంటికి రమ్ము మిత్రమా, మీ వదిన ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తుంది. అంతేకాక పరస్పరము మరి ఇచ్చుట తీసుకొనుట, రహస్యములను అడుగుట చెప్పుట, తినుట తినిపించుట అనేటివి ఈ 6 మిత్ర లక్షణాలు కదా అని పండితులు చెప్పారు కదా. మరి నాకు తినిపించావు కదా పండ్లను, నేను తీసుకెళ్ళి ఏమైనా తినిపించాలి కదా, మరి కాబట్టి మా ఇంటికి రమ్మని అంటుంది. దదాతి ప్రతిగృహ్ణాతి గృహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే చ భూజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. చెప్పనగానే అప్పుడు వానరం మొసలిని నమ్ముట చెప్పగానే నమ్మింది. ఇంకా ఆ యొక్క కోతి మొసలి మాటలు నమ్ముతుంది. అందుకు రక్తముకుడు, మిత్రమా, మరి వదిన చెప్పింది నిజమే, కానీ నాకు అది సాధ్యము కాదు కదా. ఎందుకంటే మేము అడవుల్లో నివసిస్తాము, చెట్లపైన నివసిస్తాము, మరి మీరేమో సముద్రంలో ఉంటారు కదా, మరి వదినని ఇక్కడికి రమ్మని చెప్పు అంటుంది. అప్పుడు మొసలి, మిత్రమా, నీవు చెప్పింది నిజమే, కానీ మా ఇల్లు సముద్రం మధ్యలో మరి అందమైన ఇసుక ప్రాంతంలో ఉంది కనుక నేను నా వీపు పైన కూర్చుంటే ఎటువంటి భయం లేకుండా అతడు తీసుకెళ్తాను అని చెప్పగానే కోతి సంతోషంతో వెంబడే వెక్కి మొసలి యొక్క వీపు పైన కూర్చుంటుంది. మిత్రమా, ఇంకెందుకు ఆలస్యమో, వెళ్దాం పదా అంటుంది. అప్పుడు ఇంకా ఆ సముద్రంలో వేగంగా మొసలి తనను తీసుకెళ్తుంది. అప్పుడు రక్తముకుడు, మిత్రమా, మెల్లగా వెళ్ళు, మరి సముద్రంలో అలల్లో కొట్టుకపోతానేమో అని భయంగా ఉంది అని మొసలితో అంటుంది. అప్పుడు మొసలి, మిత్రమా, నన్ను క్షమించు, నేను చంపుటకు తీసుకెళ్ళుచున్నాను. అమృతతుల్యమైన నీ గుండెను తినాలని నా భార్య కోరుకుంది, అందుకే నేను చంపుటకు తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. అప్పుడు వెంటనే మరి రక్తముకుని యొక్క ఆలోచన ఉపాయం. అందుకు కోతి మరి భయపడకుండా సమయస్ఫూర్తితో ఉపాయం ఒకటి ఆలోచించి మొసలితో, మిత్రమా, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఎల్లప్పుడూ నా యొక్క గుండెను సురక్షితంగా ఆ నేరేడు చెట్టు త్వరలో దాచి ఉంచుతాను. చెప్పగానే వెంటనే మొసలి, అలాగైనచో నేను ఇప్పుడు మళ్ళీ నిన్ను ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్తాను, మరి గుండెను తీసుకొని మళ్ళీ వస్తాము అని చెప్తుంది. రక్తముకుడు తిరిగి చెట్టు వద్దకు తీసుకొచ్చింది. వెంటనే రక్తముకుడు ఆ చెట్టు మీద దూకి, ఆహా, నా ప్రాణాలను రక్షించుకున్నాను, నాకు ఇది పునర్జన్మ వంటిది. అందుకే పండితులు చెప్పారు కదా, నమ్మతగని వారిని నమ్మరాదు, నమ్మదగిన వారైనా పూర్తిగా నమ్మరాదు. ఎందుకంటే మరి నమ్మిన వారి వల్ల కలిగే కీడు మనల్ని మొత్తం మూలంతో సహా నాశనం చేస్తుందని మనసులో అనుకొని అమ్మయ్య నేను బ్రతికాను అనుకుంటుంది. నా విశ్వసేత్ అవిశ్వస్తే విశ్వస్తేపి నా విశ్వసేత్. అప్పుడు కరాలముకుడు, మిత్రమా, నీ గుండెను చెట్టు త్వరలో నుండి తీసి త్వరగా రమ్ము, ఇమ్ము నాకు అని అది భుజించి మేము అమరత్వాన్ని పొందుతాము అని పలకగా, అప్పుడు రక్తముకుడు మిక్కిలి కోపంతో, ఓరి మూర్ఖుడా, విశ్వాసఘాతకుడా, ఎవరికైనా 2 గుండెలు ఉంటాయా? నీవు కృతజ్ఞుడివి, అంటే చేసిన మేలు మర్చిపోయిన వాడివి. ప్రతిరోజు నేను ఇచ్చిన మధురమైన పండ్లను తిని నన్నే చంపుటకు ప్రయత్నిస్తావా? కృతజ్ఞులకు ప్రాయశ్చిత్తము లేనే లేదు. అందువల్ల నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు, ఇక్కడికి రావద్దు అని కఠినంగా తిడుతుంది. కృతజ్ఞే నాస్తి నిష్కృతిహ. అంటే ఆ యొక్క కరాలముకుడు రక్తముకుడు చేసినటువంటి యొక్క మేలు మర్చిపోయి కృతజ్ఞుడిగా ప్రవర్తించింది. కథ యొక్క సందేశము, మరి కష్టములు వచ్చినప్పుడు ఎవరి యొక్క బుద్ధి నశించదో, మరి ఉపాయంతో ఆలోచిస్తాడో అలాంటి యొక్క వాడు సముద్ర మధ్యలో ఉన్నటువంటి ప్రమాదంలో చిక్కుకున్న కోతి వలె ఆపద నుండి రక్షించుకోగలడు అని కథ యొక్క నీతి. అంటే కొత్తగా వచ్చిన వారిని ఎవరిని కూడా వారి మాటలు నమ్మకూడదు. అలా నమ్మితే మనల్ని మొత్తం నాశనం చేసేంత వరకు ఊరుకోరు అని చెప్పేసి ఈ కథ వల్ల నీతి, ఎవరిని కూడా నమ్మకూడదు. మనకి ఈ లెసన్లో నీతి వాక్యాలు ఉన్నాయి. మరి నీతి వాక్యాల నుండి మనకు సందర్భ వాక్యాలు వస్తుంటాయి.
క్వశ్చన్ నెంబర్ 5లో. ఇంకా ఈ లెసన్ మీకు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు మనకి లెసను. The present lesson, the poet narrated about the story of monkey and crocodile. Present story, there was a jambulam tree on the bank of the sea that was full of fruits always on it. A monkey named Raktamuka used to live on the tree. One day a crocodile named Karalamuka came out the sea and relaxed near the tree. Then the monkey noticed him and said, "Oh, this day you had came to my place as a guest. So I will offer you the sweet jambulam fruits. Please eat these trees. Because a guest, whether he is a friend or enemy, a fool or scholar, comes at the end of Vaishwadeva ritual. He is the true guest, and it is a bridge the householder to the heaven." The friendship between monkey and crocodile. Having said so, the monkey gave him some fruits. Crocodile also ate them happily and made friendship with the monkey. Thus every day they both were meeting under the shade of the tree and speaking about different topics. The crocodile, he ate some fruits there and used to offer the remaining fruits to his wife. One day the female crocodile asked Karalamuka, "Where did you get those sweet fruits every day?" Then Karalamuka replied, "Oh dear, I have a friend named Raktamuka on the shore of this sea, and he is monkey. He gives me these sweet fruits daily with affection." Then his wife told, "Oh dear, the monkey eats always such of sweet fruits, so his heart always will be very sweet. Having eaten it, I will become deathless and overcome old age, and I will give you all pleasures. So, if you have love me, you should bring the heart of the monkey as a gift for me." Then Karalamuka said, "Dear, this is not right which you speak, because he is considered as brother. Moreover, he is donor of fruits, so it is not correct to kill him. Because mother gives birth to one brother and our speech gives birth to another brother. The scholar says that a brother by speech is greater than a brother by blood." On hearing it, the female crocodile said, "Oh, you never denied my words. He is monkey and we are crocodiles. Then how can you do friendship with him? So we should eat the sweet heart of the monkey." Thus the female crocodile convinced to male crocodile. Ekam prasuyate mata, dvitiyam cha vak prasuyate. The cunning plan of the crocodile. Later Karalamuka planned to kill the monkey and approached him with the face of sadness after a long time. Then monkey inquired about the sadness of crocodile. Then Karalamuka replied, "Friend, today I have been scolded by your sister-in-law with harsh words like your ingratitude, and you neglected your friend who gives the sweet fruits, and also you don't inviting him our house. So there is no redemption for you. So please come to my house. Your sister-in-law is waiting eagerly for us." Moreover, his wife says, "A friend gives as takes, telling as asking secrets, eat food and offer the food. These are 6 qualities of friendship." The belief of monkey and crocodile. Then Karalamuka said, "Friend, it is true what he spoke my sister-in-law, but he lives in the forest and your house under the water. Then how can come to your house? So you bring my sister-in-law to this shore. Then I will take her blessings." Then Karalamuka replied, "Friend, it is true, but our house is situated on the beautiful pond of the sand in the middle of the sea. So you sit on my back. I will bring you there without fear." On hearing it, monkey replied happily, "Oh friend, then why you delay? I have already sit on your back." Later both were going with speed on the sea. Then the monkey said, "Friend, go slowly. May
My body is floating in the waves. Then the crocodile replied, "Oh friend, please excuse me. I have brought you here to kill. We have desired to eat your sweetheart, which is equal to nectar." The plan of monkey. Meantime, on the monkey, who had great presence of mind and cleverly said, "Friend, why have you not mentioned this before?" "Because I always kept my heart safely in the cavity on the jambulam tree." "So why did you bring me here who is without his heart?" Then the crocodile said, "I will bring you back there. You can get your heart and come along with me." Saying so, the crocodile returned and brought me back to the tree. Then immediately the monkey jumped on the tree and thought like this, "Oh, my life is saved. It's my second birth." So the wise says, one should not trust the untrusty. Even the trustworthy also should not be completely trusted, because his danger arises by trust will strike at the roots. At the moment, the crocodile asked, "Friend, give me your heart immediately. By it your heart we will become immortals." Then the monkey laughed at him and scolded with anger like, "Oh fool, anyone have two hearts? You are ingratitude. Having eaten the sweet fruits given me, again you tried to kill me. So there is no expectation for ingratitude. Go away from here and never come back to the shore." Krutagnenasi nishkrutiha. Moral the story: one who does not lose his mind when difficulties arise, then he can get over the difficulties like a monkey in the middle of the sea. Thus the poet instructed the moral of the story. కృతజ్ఞనాస్తి నిష్కృతిహ. ఈ లెసన్ మీరు ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగులో కూడా రాయొచ్చు. సందర్భాలు 5 మార్క్స్ అండ్ ఎస్సే 15 మార్క్స్. టోటల్ ఈ లెసన్ నుండి మనకి 20 మార్క్స్ మనము ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.